ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇదొక చరిత్ర. ఈ చరిత్ర చిరస్థాయిగా ప్రజల సమస్యలను పరిష్కారం చేయడం కోసం ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఒక చారిత్రక వేదికగా ఈ మండపేట నియోజకవర్గాన్ని, ముఖ్యంగా ఈ రాయవరం గ్రామాన్ని నిలిపినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా నియోజకవర్గం పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ విషయంలో జగన్ కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నీటి విషయంలో గొడవల కంటే రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పారు. గొడవలతో ఎవరికి ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. మార్చి కల్లా పోలవరం ఫేజ్ 1 పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం నుంచి నల్లమల్ల సాగర్ కు నీళ్లు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో పర్యటించిన సీఎం చంద్రబాబు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. నమస్కారం. ఏమేం చేస్తున్నారమ్మా? ఓకే, కార్పొరేట్ గిఫ్టింగ్ సార్. కార్పొరేట్ గిఫ్టింగ్. మీరు మీ యొక్క దీంట్లో ఎంత చేస్తున్నారమ్మా ఇప్పటికి? అప్పట్లో మీకు చెప్పానమ్మా, ఆన్లైన్లో చదువుకొని వెళ్ళిపోయారు. స్టూడెంట్స్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ డెవలప్ చేశారు సార్. దీంతో 10 ఆర్టిఫిషియల్ ఏఐ మోడ్స్లో 10 మోడ్స్ పెట్టేసి సింగిల్ సిస్టమ్ మీద. ఇప్పటికి ఏమైనా చేశారా? కొంత హోంవర్క్ ఏమైనా ఆపరేషన్ చేశారా? ఆపరేషన్ చేయలేదు, ఓన్లీ చేసి మళ్ళా చెప్పండి నాకు. మీరు చేసే పని పోలవరం ఒకటే కాదు, విశాఖపట్నానికి, కృష్ణా నదికి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఇవ్వడానికి అవకాశం వస్తుంది. అక్కడి నుంచి వంశధార తీసుకెళ్తాం, ఇక్కడి నుంచి నల్లమల సాగర్ తీసుకెళ్తాం. నీళ్లు సముద్రానికి పోతున్నాయి. ఇప్పుడు పెద్ద వీరుడు బయలుదేరాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంట. నీళ్లు కావాలన్నా గొడవలు కావాలంటే మాకు నీళ్లొద్దు, గొడవలే పెట్టుకుంటామనే రకం వీళ్ళంతా. నేను ఒకటే చెప్తున్నాను, నాకు కావాల్సింది గొడవలు కాదు, నా జాతి ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు, నన్ను ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్టి పరిస్థితిలో ముందుకు తీసుకుపోతారని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఈ ప్రాజెక్టు పూర్తయినాక నదుల అనుసంధానం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మించిన రాష్ట్రం ఏది ఉండదు. అవసరమైతే ఇక్కడ పోయే నీళ్లు తెలంగాణకు కూడా వాడుకునే అవకాశం వస్తుంది. గొడవలు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనాల కంటే గొడవలు లేకుండా అందరం ఉంటే ఇవన్నీ కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. స్టూడెంట్స్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ డెవలప్ చేశారు. పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ విషయంలో జగన్ కావాలనే వివాదాలకు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కాంతి, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య జరుగుతున్నటువంటి రగడ ఏదైతే ఉందో, రగడకి సంబంధించినటువంటి దాంట్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దీనిపైన కూర్చుని మాట్లాడుకుంటే సెటిల్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఏవైతే పట్టాదారు పాస్ పుస్తకాల సమయంలో రైతులతో మాట్లాడుతున్న సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూసినట్లయితే రాష్ట్రాన్ని అంటే ఇరు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు తెలుగు ప్రజలకి కూడా ఎక్కడ అన్యాయం జరగకుండా ఉండేలాగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం, అలాగే నదులు అనుసంధానం చేయడం వల్ల, ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల ఈ 2 రాష్ట్రాలకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీటి వాటాల పంపకాలు ఏవైతే ఉన్నాయో వాటాల పంపకాలకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటి వరకు ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయో వాటిలన్నింటినీ కూడా మాట్లాడుకుంటే సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది అనే దాంట్లోనే ఉన్నారు. అయితే పోలవరం
బనకచర్ల విషయంలో కావచ్చు, అలాగే ప్రస్తుతం నల్లమల సాగర్ విషయంలో కూడా తెలంగాణ ఏవైతే అభ్యంతరాలు చెప్తుందో అభ్యంతరాలన్నిటికీ కూడా ఏదైతే మిగులు జలాలు సముద్రంలో కలిసిపోయేటువంటి నీటిని వృధా కానియకుండా వాడుకునేందుకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి అలాగే నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి దానిపైన కేంద్రాన్ని సంప్రదింపులు జరిపింది తప్ప ఎవరికి ఇబ్బంది పెట్టాలని లేదు. సో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దీనికి సంబంధించి ఒక భేటీ జరిగినట్లయితే ఖచ్చితంగా దీనికి ఒక సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. అటు ఎవరు కూడా అంటే పట్టుదలకి పోకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల ముఖ్యంగా తీసుకుని నీటిని వాడుకోవడం వల్ల ఇబ్బంది ఎక్కడా లేదు అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. కావాలని వైఎస్ఆర్సీపీ దీనిని రాజకీయం చేయాలని చూస్తోంది తప్ప రైతుల ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచించట్లేదు అంటూ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రమైన స్వరంతో వైసీపీ పైన మాట్లాడారు. అయితే రాష్ట్రాల నీటి వాటాల పంపకాలకు సంబంధించి ఒకసారి కూర్చుని మాట్లాడుకున్నట్లయితే సర్దుబాటు అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ కాంతి.